ఆఫీస్లోనే డీజీపీ రాసలీలలు మహిళకు ముద్దులు కౌగిలింతలు కర్ణాటకలో కలకలం రేపుతున్న వీడియో అది మార్పింగ్ వీడియో డీజీపీ రామచంద్రరావు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే నేను కూడా నేనేమని చెప్తున్నా అంటే అది పూర్తి అవాస్తవం అని చెప్పా, కానీ పూర్తిగా వాస్తవం అని కూడా చెప్పా. ఎందుకని చెప్పేసి అంటే ఆ వ్యక్తి డీజీపీ స్థాయి అధికారి అయిన ఆ వ్యక్తి ఇక్కడ ఉంది, ఆ వ్యక్తి డీజీపీ స్థాయి అధికారి. మొదట ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఆ వీడియో చూస్తే ఏమనిపిస్తూ ఉంది అంటే వాస్తవాలను కూడా మనం పూర్తిగా అది వాస్తవం అని చెప్పొద్దు, అట్లా అని చెప్పేసి అవాస్తవం అయ్యే అవకాశం కూడా లేదు. అక్కడ మహిళ క్లియర్గా అనిపిస్తూ ఉంది, డీజీపీ క్లియర్గా అనిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏఐ యుగంలో ప్రతి వీడియోని అట్లా చేసే ఆస్కారం అయితే లేకపోలేదని చెప్పేసి చెప్పనీకి లేదు. అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లా జరిగినా కూడా అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ఫోన్ మూమెంట్ కదులుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉన్నాడు, అది కిట్కోలోకి వెళ్ళి తీస్తలే. క్లియర్గా డీజీపీ ఆఫీస్ ముంగట ఏదైతే ఆయన చైర్ ఉంటుందో ఆ చైర్ ముంగట ఉన్నటువంటి వ్యక్తి ఇది ముచ్చట. అంటే ఒకవేళ నేనే అనుకో, ఎవరైనా సరే ఒక మహిళతో ఏదైనా అసభ్యంగానో లేదంటే సెక్సువల్గానో పాల్గొనే ముందు ఇంకో మనిషి ఉండంటే మొహమాటానికి పోయి ఆ మనిషిని బయటకు పంపించడమా ఇంకో పనే చేస్తాం. ఒకవేళ ఎవరన్నా ఆడ ఫోన్ పెట్టేసి సీక్రెట్ రికార్డ్ పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుందాం అని చెప్పేసి అనుకుంటే ఆడ ఏం జరుగుతూ ఉంది? ఫోన్ కదులుతూ ఉంది, అక్కడ చేతి కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ముందు ఇంకో వ్యక్తి ఒక మహిళను ముట్టుకొని సెక్సువల్గా కొన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు అయితే చేయరని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కానీ వీడియో చూసే కొంత వాస్తవం అనిపిస్తూ ఉంది, కొంత ఏ అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ దానిపైన సమగ్ర విచారణ జరపాలి. ఒక రాష్ట్ర స్థాయి డీజీపీగా ఉండి అట్లాంటి పనులు చేయడం అయితే ఖచ్చితంగా సబబు కాదు. అది ఎంతోమందికైనా ఆదర్శంగా నిలబడాలి. పోలీసులు అంటేనే ఒక ఆదర్శవంతులుగా ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడాలి. మహిళలకు ఎట్లాంటి ఆటంకాలు అగంతాలు కలగకుండా వాళ్ళందరి పక్షాన నిలబడాల్సిన వ్యక్తి ఈరోజు ఒక మహిళను ఆఫీస్లో ఆ చైర్ అంటే ఆయనకు దైవం, ఒక దేవాలయం లాంటి ఆఫీస్లో, ఎందుకంటే ఆయనకు ఉద్యోగాన్ని ఇచ్చింది, ఆయనకు ఆసరాగా నిలబడది. ఆ దేవాలయంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులుగా వస్తారు, ఏదో మాకు న్యాయం జరుగుతాయని చెప్పేసి వస్తారు. ఇట్లా ముద్దులు దొరుకుతాయని రారు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా వాస్తవాలు ఎంక్వైరీ చేయాలి. కర్ణాటకలో డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ప్రభుత్వ కార్యాలయంలోనే నెరపిన రాసలీలాల వీడియో కలకలం రేపింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రన్యారావు తండ్రి రామచంద్రరావు తన ఆఫీస్లోనే ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో నెట్టిట వైరల్ అవుతోంది. సదరు మహిళ కౌగిలించుకుంటూ ముద్దులు పెడుతున్నట్లుగా రామచంద్రరావు ఆ వీడియోలో కనిపించారు. దీంతో ఆయనపై విమర్శలు వెలువడుతున్నాయి. పలువురు ఆ యువతి ఇలా డీజీపీ ఆఫీస్కి వచ్చి ఆయనతో సన్నిహితంగా గడపడాన్ని సీసీటీవీ రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. ఆమెను బలవంతం చేసినట్లు కనిపించినప్పటికీ ప్రభుత్వ ఆఫీసులో డ్యూటీ టైంలో డీజీపీ స్థాయి అధికారి ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయం సీఎం వరకు వెళ్ళగా సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే పూర్తి విచారణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆరోపణలను డీజీపీ రామచంద్రరావు ఖండించారు. ఈ వీడియో మార్పింగ్ ద్వారా చేసిందని, తనకు టార్గెట్ చేసేందుకే ఇలాంటి వీడియోను వైరల్ చేశారని ఆయన ఆరోపించారు. వీడియో చూసి తామంతా షాక్ అయ్యామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. అది మార్పింగు కావచ్చు, వాస్తవము కావచ్చు. ఆ మహిళను అడిగితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి అంశాలు అంటారు కదా, అది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి అంశం అయితే కాదు. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. కేవలం అది ఒక మనిషి ఉండి రికార్డ్ చేసిండు, అందులో ఏలు కనిపిస్తుంది, ఫోన్ మూమెంట్ జరుగుతూ ఉంది. సో అది సీసీ ఫుటేజ్ అయితే కాదు. లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయండి. పిటిషన్లో రిప్లైపై వచ్చే నెల 20వ తేదీలోగా అందజేయాలి. కాళేశ్వరం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కేసీఆర్ అరెస్టుకు తాత్కాలిక రక్షణ పొడిగింపు అని చెప్పి చూస్తూ ఉన్నాం. 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం. ఆఫీసులు సైతం రెడీ. తార్నాక హుడా ఆఫీస్లో జీహెచ్ఎంసీ, మాదాపూర్లోని నౌక్ బిల్డింగ్లో జీసీఎంసీ, కంప్యూటర్లు ఫర్నిచర్ కొనుగోలులో ఆఫీసర్లు బిజీ. వచ్చే నెల 11 నుండి గ్రేటర్ స్పెషల్ పాలన అని చెప్పి చూస్తూ ఉన్నాం.